నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బడ్జెట్ అంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ఆర్థిక హామీ, కానీ పాలకులే భయపడే బడ్జెట్ ఈ బడ్జెట్. రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోయింది. ముఖ్యమంత్రి సైతం బడ్జెట్ను చూసి భయపడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. కొత్త అప్పులు పుట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవ్వాలంటే 1400 కోట్లు అవసరం అధ్యక్ష. ఈ లెక్కన మరి నిరుద్యోగ వృద్ధికి ఏటా 16,800 కోట్లు అవసరం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరి 20,825 కోట్లు అవసరం అధ్యక్ష. అంతేకాకుండా సామాజిక పెన్షన్లకు 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే ఏటా 30,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,32,000 కోట్లు అవసరం. ఈ నిధులు సమర్చుకునేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాలేదని విషయాన్ని వెల్లడించడం వెనుక ఉన్నటువంటి మతలబు మరి ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా మరి ఎగవేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి రాకుండా పోవడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో ఏ పథకాలు మరి కంటిన్యూ చేస్తారు, ఏ పథకాలు మీరు ఎత్తేస్తారో మరి మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము మరి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్ అల్వికాన్ని హామీలు ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఒక మోసం అవుతుంది అధ్యక్ష. మరి ఇది ఉద్దేశపూర్వకంగా, ఇది కుట్రపూరితమైన సామాన్యులను నమ్మించి గొంతుకోయడమే. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. మరి ఖచ్చితంగా తెలిసి చేసినటువంటి హామీలుగానే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఫిబ్రవరి 15, 2023లో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆరోపణలో భాగంగానే మరి ఈ రాష్ట్రం ఆ రోజు 5,50,000 కోట్ల అప్పులు ఉందని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి స్పష్టంగా మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు హామీలు ఇచ్చిన సంగతి మరి తెలుస్తా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష. ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాబినెట్ మొత్తం తెలిసి సార్ జస్ట్ స్టార్ట్ చేసిన సార్ 5 నిమిషాలు అయితే సార్, నాకు 45 మినిట్స్ సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్ ఎక్కువ టైం తీసుకోండి సార్, 5 మినిట్స్ అయింది సార్. గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్. వారికి మంత్రిగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే ఒక మేనిఫెస్టోను వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా మేము రెడీ అధ్యక్ష. మేము మీలాగా మేనిఫెస్టో రాయాలి అధ్యక్ష. నువ్వు మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు మీద పెట్టాలని చెప్పి అధ్యక్ష. ఈ దేశంలో అత్యధికంగా ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీని 3వ అధికారులు ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష. మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు 3వసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీలాగా ఈ రోజు మేనిఫెస్టోలో కూడా రాసుకొని మీరు ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభయహస్తంలో 6 గ్యారెంటీల కార్డుతో అధికారంలోకి వచ్చి హామీలు ఎగవేతకు చట్టబద్ధత కల్పిస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మీరు ఎలాగో మీరు చట్టబద్ధత కల్పించలేదు అధ్యక్ష, కనీసం ఎగవేస్తామని ఒక చట్టబద్ధత కల్పించాడు అధ్యక్ష. అట్లనే కానీ ప్రజలకు అర్థమైపోతుంది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టారు అభయహస్తం మీద కదా అధ్యక్ష. మరి దాన్ని సభలో కూడా అనౌన్స్ చేశారు కదా అధ్యక్ష. మరి దాని మీద మరి వీరు మా మంత్రి ఎల్ఏ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మరి ఎందుకోసమని మొదటి సంతకం పెట్టి మరి హౌస్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా
మరి ఎందుకోసమని మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేసి కనీస బాధ కూడా మరి మా ఎల్ఏ మంత్రి గారికి లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పాత అప్పులు తీర్చేందుకంట కొత్త అప్పులు తీసుకొస్తున్నారు అధ్యక్ష. అప్పుల ఉబ్బులో కూరుకుపోవడం, బీఆర్ఎస్ సర్కారు అధిక వడ్డీలకు తీసుకొస్తే అప్పుడు తక్కువ వడ్డీలకు రీషెడ్యూల్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇకపై అప్పులు చేయదలుచుకుంటే బడ్జెట్ ముందు మొన్న జనగామలో చెప్పినటువంటి మాట అధ్యక్ష, ఇకపోయి అప్పులు చేయబోమని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ అప్పులు చేయకుండా ఉన్న వాటితోటే నడిపిస్తానంటే ఏ రకంగా నడిపిస్తారో దాన్ని కూడా మీరు మాకు తెలియజేస్తే బాగుంటుంది, మేము తెలియజేస్తాను అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అప్పులకు 1,53,000 కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి కట్టినాం, 88,000 కోట్ల రూపాయలు అసలు 65,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టామని రాష్ట్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో, ఈ ఏడాది బడ్జెట్లో ద్రవ్యలోటు పూడ్చుకునేందుకు మళ్ళీ 69,639 కోట్ల అప్పు చూపిస్తున్నారు కదా అధ్యక్ష. మరి గత ఏడాది కన్నా 7,527 కోట్ల రూపాయలు ఎక్కువ అధిక రుణాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో మళ్ళీ రుణాలు చేయమంటారు అధ్యక్ష. మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే వారు చూపిస్తున్నటువంటి గత సంవత్సర బడ్జెట్ కన్నా మళ్ళీ 7,527 కోట్లు ఎక్కువ మేము రుణాలు తీసుకొస్తామని మళ్ళీ వారే చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కాదా అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. ఈరోజు ఇంకా నేను బికాజ్ మీరు టైం అంటున్నారు కాబట్టి చాలా అంశాలు నేను స్కిప్ చేసుకుంటూనే వెళ్తా ఉన్నాను అధ్యక్ష. కానీ ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈరోజు దాదాపు తెలంగాణ ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను, కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు అలా జమ అయిపోతాయని చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి దేనికోసం అని చెప్పేసి మరి మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఎందుకు కడుపు కట్టుకుంటలేరు, ఎందుకోసం 40,000 కోట్లు సమకూర్చి మరి రైతులకు ఇవ్వడం లేదు, మరి సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నాను అధ్యక్ష, మరి దళిత బంధు కోసం, గిరిజన బంధు కోసం, బీసీ బంధు కోసం మీరు ఇస్తామన్నటువంటి 12 లక్షల రూపాయలు కుటుంబానికి ఇస్తామన్నటువంటి డబ్బు ఎప్పటికల్లా సమకూరుస్తారు, ఏ రకంగా సమకూరుస్తారు అది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎస్, మేము అర్థం చేసుకుంటాం అధ్యక్ష. ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా గత ప్రభుత్వం మార్చింది. ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పిన తర్వాత కూడా మీరు కూడా వారిలాగానే ఎందుకు బీరాలకు వెళ్తా ఉన్నారు? మీరు వాస్తవాలు చెప్తూనే మరోవైపు ఇంకా అప్పు తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? దీనికోసం ఏమైనా మీ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నదా? దీనికోసం ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా మీరు సభకు, ప్రజానీకానికి మీ ద్వారా తెలియాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. సాక్షాత్తు సెక్రటేరియట్కి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ దగ్గరికి పాపం చిన్న కారు కాంట్రాక్టర్లు వచ్చేటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వస్తుందంటే అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదో మేము అర్థం చేసుకోగలుగుతాం అధ్యక్ష. కానీ దానికోసం మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనేది కూడా చెప్తే బాగుండు అని చెప్పేసి మేము మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే చేస్తున్నాం ఉద్యోగులకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పడిన సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు, జేఏసీ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కలిసినప్పుడు 10,000 కోట్లు బకాయి విడుదల చేయాలని వారు అడిగితే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మళ్ళీ బడా కాంట్రాక్టర్ బిల్లు జరిగేటువంటి మోక్షం అధ్యక్ష. మరి పాపం ఉద్యోగస్తులకు మాత్రం మీరు మోక్షం కల్పిస్తలేరు అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్లకు, చిన్న మాజీ సర్పంచుల బిల్లులకు, చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం మీరు ఏ రకంగా కూడా వారికి మీరు కనికరం చూపించకుండా కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే పనిచేయడం కొంత బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు మరి మాకున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ వరకు 18,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ కేవలం 1,000 కోట్ల రూపాయల్లో పూర్తిగా చిన్న సర్పంచుల పేమెంట్స్ కూడా మీరు ఆపడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది అధ్యక్ష. అది మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దాంట్ని ఆరోపణ చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకు ఇస్తా ఉన్నారో, దేనికోసం ఇస్తా ఉన్నారో, మరి బడా కాంట్రాక్టర్ని ఎందుకు మీరు బిల్లులు మీరు క్లియర్ చేస్తూ ఉన్నారు అనే అంశంలోకి నేను వెళ్తలేను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే నేను ఆరోపణ చేయాలా, మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి ఇవ్వు అని చెప్పేసి నా మీద పడతాడు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏందో నేను చెప్తలేను అధ్యక్ష. కానీ బడా కాంట్రాక్టర్లకు ఏ రకంగా ఇస్తా ఉన్నారో అదే మాదిరిగా సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తే బాగుంటుందని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి
ఎందుకంటే అధ్యక్ష మన రైతు భరోసా కోసం కూడా 10,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాం. దాంట్లో 9,000 కోట్లు రైతు భరోసాకి ఇచ్చి 1,000 కోట్లు వాడుకుంటామన్నారు అధ్యక్ష. మేము నిజమని నమ్మాం అధ్యక్ష. టీజీఐఎస్కి మరి 40,000 కోట్ల విలువైన భూముల్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. దాంట్లోకి వెళ్ళి 10,000 కోట్లు మీరు ప్రెడ్ చేశారు.